జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడు డైలమాలో పడింది. వైసీపీలో ఇద్దరు అన్నదమ్ములు ఆ నేతకు చెక్ పెడుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన స్థానంలో తమ్ముడి ఆధిపత్యం కొనసాగుతూ ఉంటే 2019లో గెలిచిన నియోజకవర్గంలో అన్న పెత్తనం చేస్తున్నారు. అన్నదమ్ముల రాజకీయాల మధ్య నలిగిపోతున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం, ఇక పాలిటిక్స్ చేయలేమనే పరిస్థితి ఎందుకొచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని పేరు. ప్రజారాజ్యం నుంచి రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ టీడీపీలో పనిచేసి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ భిక్ష పెట్టిన ప్రజారాజ్యంతో పాటు వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయన పొలిటికల్ ఫ్యూచర్ హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన అన్నా రాంబాబు 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మారి మార్కాపురం నుంచి ఓడిపోయారు. ప్రస్తుతం ఈయన ఏ నియోజకవర్గ బాధ్యతల్లో ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రాతినిధ్యం వహించిన గిద్దలూరులో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన మార్కాపురంలో నాగార్జునరెడ్డి తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి ఆధిపత్య రాజకీయాలు నడుపుతున్నారు. 2 నియోజకవర్గాల్లో అన్నదమ్ముల పెత్తనంతో అన్నా రాంబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందంగా మారిందని లోకల్ టాక్. కాంట్రాక్టర్ గా పనిచేసిన అన్నా రాంబాబు రాజకీయ అండ కోసం 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పీఆర్పీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ నియోజకవర్గ పాలిటిక్స్ లో పట్టు బిగిస్తున్న సమయంలో పీఆర్పీ హస్తం పార్టీలో విలీనమైంది. దీంతో కాంగ్రెస్ లో కొంతకాలం ఉన్నారు. కానీ 2014 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ కండువా కప్పుకుని గిద్దలూరు నుంచి 80,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాంబాబు ఎమ్మెల్యే అయినా ఇక్కడ అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సామాజిక వర్గ పెత్తనమే కొనసాగింది. దీంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే 2024 ఎన్నికల నాటికి ఈ నేతపై ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ వ్యతిరేకత పెరిగింది. వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కూటమి కట్టడంతో పాలిటిక్స్ చేయలేమంటూ ఓపెన్ గానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వైసీపీ నేతలు అన్నా రాంబాబుని తాడేపల్లి పిలిచి బుజ్జగించారు. ఓవైపు గిద్దలూరులో గ్రూప్ పాలిటిక్స్, మరోవైపు ప్రజా వ్యతిరేకత. ఈ పరిస్థితుల్లో సొంత నియోజకవర్గం రాంబాబు సేఫ్ ప్లేస్ కాదని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం భావించింది. ప్రకాశం జిల్లాలో సురక్షిత స్థానం ఏదని వెతికితే గిద్దలూరు పరిస్థితే మార్కాపురంలోనూ సేమ్ టు సేమ్ పరిస్థితి ఉందని గ్రహించింది. దీంతో అన్నా రాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురంకు బదిలీ చేసింది. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు పంపింది. కానీ 2 నియోజకవర్గాల్లోనూ వైసీపీకి ఓటమి తప్పలేదు. పరాజయం పరాభవం షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఏ నియోజకవర్గం బాధ్యతలు చూడాలో తెలియని కన్ఫ్యూజన్ అన్నా రాంబాబులో నెలకొంది. గతంలో ప్రాతినిధ్యం వహించిన గిద్దలూరులో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పెత్తనం చలాయిస్తున్నారు. బదిలీపై వచ్చి పోటీ చేసి ఓడిపోయిన గిద్దలూరులోనే తన ఫ్యూచర్ పాలిటిక్స్ ఉంటాయన్న భావనలో నాగార్జునరెడ్డి ఉన్నారు. సరే, గిద్దలూరు కాదంటే మార్కాపురంలో రాజకీయాలు చేద్దామన్నా ఇక్కడ వైసీపీలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి పెత్తనం కొనసాగుతోంది. గతంలోనూ మార్కాపురం ఎమ్మెల్యేగా నాగార్జునరెడ్డి ఉన్నా కృష్ణమోహన్ రెడ్డి షాడో శాసనసభ్యుడిగా కొనసాగేవారు. అన్నది అధికారం, తమ్ముడిది పెత్తనం అనే విధంగా పరిస్థితి ఉండేది. మార్కాపురం ఫ్యాన్ పార్టీలో ఇప్పటికే పంథా మారలేదు. కృష్ణమోహన్ రెడ్డి అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. దీంతో తన పరిస్థితి ఏంటో అర్థం కాక రాంబాబు టెన్షన్ పడుతున్నారు. మార్కాపురం పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా లేక తిరిగి గిద్దలూరు వెడతారా అన్న అంశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అన్నదమ్ములు కుందూరు నాగార్జునరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మధ్య నలిగిపోతున్న అన్నా రాంబాబు తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఎలా మలుచుకుంటారో చూడాలి మరి.